దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందేశాలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 94వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మన జీవితంలో ఎదురవుతున్న ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటున్నప్పుడు మన అంతరంగంలో విచారం అనేది చాలా హెచ్చుగా ఉంటుంది. మన జీవితంలో సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమాత్రం కూడా నెమ్మది లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎదురవుతున్న ఆ సమస్యలు అలాంటివి. మనం ఏమాత్రం కూడా అధిగమించినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మన హృదయాల్లో ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. చాలా గలిబిలి ఉంటుంది. హృదయం అంతా ఆందోళనతో నిండి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందుకుంటాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మన ప్రాణానికి నెమ్మది కలిగించేది ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందుకుంటాం. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి సమస్యను మనల్ని విడిపించి మనల్ని సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. సిరియా దేశపు రాజు దగ్గర పనిచేస్తున్న ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఆయన కుష్ఠరోగి. అయితే ఆ సిరియా దేశపు రాజు ఎన్నోసార్లు ఆయన ఘనపరిచాడు, గనుడుగా ఎంచుకున్నాడు. ఎందుకోసమనంటే నయమైనటువంటి సైన్యాధిపతి ఆ దేశానికి ఎన్నోసార్లు జయం తీసుకొచ్చాడు. తద్వారా గనుడుగా ఎంచబడ్డాడు, రాజు మన్నన పొందుకున్నాడు. అయితే తన జీవితంలో ఒక కుష్ఠరోగము ఉన్నదాన్ని బట్టి ఎంతో నలిగిపోయాడు. వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగుదలకు గురయ్యాడు. ఈ పరిస్థితి నుంచి నేను ఏమాత్రం బయటికి రాలేనా, నేను ఈ రోగంతోనే జీవితాంతం ఉండవలసిందేనా అని ఎంతో కృంగుదలకు గురయ్యాడు. అయితే ఒక గొప్ప నిరీక్షణ ఆయన జీవితంలో కలిగింది. ఏంటంటే ఆయన జీవితంలో గొప్ప నిరీక్షణ కలిగింది. ఏ సందర్భం అంటే ఒక చిన్నది చెరగతాబడింది ఆ గృహంలో ఉంది. ఆ చిన్నది ఒక విషయం చెప్పింది. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం పోతుంది అని చెప్పినప్పుడు ఆ చిన్నది చెప్పిన మాటను వారు స్వీకరించారు. అలా స్వీకరించడానికి ఆ చిన్నదే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని జీవించిన దాన్ని బట్టి ఆ చిన్నది మాట విని ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పాడు, యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు ఆ మాటను బట్టి నయమాను 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె అయిపోయింది. తన జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకున్నాడు. ఇదివరకు లేని సంతోషం, ఇదివరకు లేనటువంటి ఆనందం ఎప్పుడైతే ఎలీషా మాట విని యొర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు, 7వసారి మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె అయింది. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని మాట మనం విన్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని వాక్యం మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును,
వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. ఆయన వాక్యాన్ని మనం అనుసరించి జీవిస్తున్నప్పుడు, ఆయన మాటలకు విధేయత వహించి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో సురక్షితంగా ఉంటాం, నెమ్మది పొందుకుంటాం, గొప్ప సమాధానాన్ని పొందుకుంటాం. ఈ నయమాను సైన్యాధిపతి అయినప్పటికీ తన జీవితంలో ఆ రోగ స్థితిని బట్టి ఎంతో కురుగుదలకు గురైనప్పుడు ఎలీషా మాట విని ఆ మాటకు లోబడి యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని పొందుకున్నాడు, గొప్ప స్వస్థత పొందుకున్నాడు. పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని వాక్యం అంటున్నారా? మీ జీవితాల్లో విచారాలు హెచ్చుగా ఉన్నాయా? ఏమాత్రం కూడా ఈ పరిస్థితి నుంచి లేవలేనటువంటి స్థితి కనిపిస్తూ ఉందా? ఇక నా జీవితం అయిపోయింది అని మీరు అనుకుంటున్నారా? అయిపోయింది అనే టైం నుంచే దేవుడు ప్రారంభిస్తాడు. ఇక నా జీవితం ముగిసిపోయింది, అన్ని పరిస్థితులు ముయ్యబడ్డాయి అనే స్థితి నుంచే దేవుడు ప్రారంభిస్తాడు ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి. మీ అంతరంగ ముందు విచారాలు హెచ్చుగా ఉన్నాయా? నిన్ను ఆదరించే దేవుడు, నీ ప్రాణాన్ని సేద తీర్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో గొప్ప నెమ్మదిని పొందుకుంటారు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఇదిగో ప్రభువా, నాకు నెమ్మది కావాలి ప్రభువా, నా హృదయంలో చాలా విచారాలు హెచ్చుగా ఉన్నాయి ప్రభువా, నా కుటుంబంలో అయితేనేమి, నా బిడ్డల జీవితంలో అయితేనేమి, నా వ్యక్తిగత జీవితంలో అయితేనేమి సమస్యల వలయంలో ఉన్నాం ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నాకు లేవనెత్తు ప్రభువా అని దేవుణ్ణి నీ వేడుకున్నప్పుడు, నీ స్థితి అంతటిని ప్రభు ముందు తెలియపరిచినప్పుడు నేను ఆదరించి నీకు నెమ్మదినిచ్చి ఆ స్థితి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి శక్తిగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన సన్నిధికి వెళ్ళి ఆదరించబడదాం. మన జీవితంలో గొప్ప నెమ్మది పొందుకుందాం. నీ విచారము ఎంతదైనప్పటికీ వాటి నుంచి విడిపించే దేవుని వైపు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితాల్లో ఏదైతే ప్రభా విచారాల చేత కృంగుదలకు గురవుతున్నారో, వీరి జీవితంలో హెచ్చైనటువంటి విచారాలు బట్టి ప్రభా మానసికంగా, శారీరకంగా కృంగుదలకు గురవుతున్నారో ఆ స్థితి అంతటి నుంచి విడిపించు ప్రభా. అది అనారోగ్య పరిస్థితి అని కావచ్చు, ఆర్థిక పరిస్థితి అని కావచ్చు, ఏ శోధనైనా కావచ్చు ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించి వీరి జీవితంలో గొప్ప నెమ్మదినిచ్చి, గొప్ప సమాధానం ఇచ్చి, గొప్ప విడుదలనిచ్చి తద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితాల్లో ఎంత హెచ్చైన విచారం ఉన్నప్పటికీ ఆదరించే దేవుడు మీకుండి మీ జీవితంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.